ఓకే మాస్టర్స్, మనము బాబా గారి జ్ఞానామృతాన్ని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు 9వ అధ్యాయంలో ఉన్నాం కదా. అయితే నిన్న నేను చెప్పినది ఏంటి? బాబా గారు ఏమని చెప్పారు అంటే అంటే మనం మాట్లాడుకున్నది ఇప్పటి వరకు మాట్లాడుకున్న లాస్ట్ అధ్యాయంలో మాట్లాడుకున్నది ఏంటంటే సన్యాస ధర్మానికి గృహస్థ ధర్మానికి ఉన్న తేడా. గృహస్థ ధర్మంలో కేవలము భార్య బిడ్డలు, ఆ, సొంత వ్యాపారాలు లేదా సొంత, అది నేను నాది అనుకునే ఇటువంటి ధర్మాలే కాకుండా కుటుంబ ధర్మము, దాన్ని ఏమంటారు? కుటుంబ ధర్మం అంటారు. కుటుంబ ధర్మము, సాంఘిక ధర్మము, ఇలా కొన్ని ధర్మాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం అందరం కూడా పాటిస్తున్న ధర్మాలు, అన్ని రకాల ధర్మాలు. కుటుంబ ధర్మం ఉంటుంది, రిలేషన్స్, అలాగే సంఘ ధర్మం, సాంఘిక ధర్మం, పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు డొనేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా సాంఘిక ధర్మాల్లోకి వస్తుంది. ఇదే కాకుండా గృహస్థు అనే వాడికి మరొక ఇంపార్టెంట్ ధర్మం ఏముంటుందంటే సన్యాసులకు భోజనం పెట్టడం. సో సన్యాసులు, సన్యసించిన వారు భిక్షాటన ద్వారా వాళ్ళు పట్ట ఆ, పో- అని గడుపుకుంటారు వాళ్ళు. సో వారికి భోజనం పెట్టడము అనేటువంటి బాధ్యత గృహస్థ ధర్మాల్లో ఒక ధర్మం. అది ఇప్పుడు అది పోయింది. ఓకే. సో యాక్చువల్గా అవి వారందరూ కూడా ఎట్లా ఉంటారంటే పూర్వకాలంలో ఉన్న సన్యాస ధర్మాన్ని అవలంబించిన వారందరూ దేశాటనలు చేసేవారు, ఆదిశంకరాచార్యులతో సహా. ప్రజలకు కావలసిన ప్రజలకు ఇవి యొక్క అవసరాలను కూడా వారు స్పిరిచువల్గా తీస్తూ హెల్ప్ చేస్తూ ఉండేవారు సన్యాసులు. రైట్. మనకు బాగా తెలుసు ఈ విషయము. కనకధార స్తోత్రం తెలుసు కదా అందరికీ. కనకధార స్తోత్రము మహాలక్ష్మిది. సో ఆ కనకధార స్తోత్రము అనేది ఏ విధంగా అసలు ఆదిశంకరాచార్యుల వారి నోటి ద్వారా ఈ భూమి మీదకి ఎలా వచ్చింది? తాను ఒక పేద స్త్రీకి హెల్ప్ చేస్తున్నారు ఆయన ధనరీత్యా. అటువంటి సమయంలోనే ఈ కనకధార స్తోత్రం అనేది ఈ భూమిపైకి రావడం జరిగింది. సో ఇలాగా, అలాగే రాజులకు, అలాగే ప్రకృతి శక్తులకు వానలు కురిపించడము, వానలకు, ఇవన్నీ ఎన్నో ఎన్నో స్పిరిచువల్ పనులు, యాక్టివిటీస్, రాజ్య పాలన కోసం ఏంటి, లేకపోతే దేశాలను సురక్షితంగా సుభిక్షంగా ఉంచడం కోసం ఏంటి, లేకపోతే మానవుల యొక్క జీవన విధానాలను ఏ విధంగా జీవించాలి, వారు స్పిరిచువల్గా ఏ విధంగా జీవించాలనే విషయాలను, ప్రాపంచికంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే వారు ఒక గురువుగా వీరిని వచ్చి అడిగినప్పుడు వారు ఏ విధంగా వాటిని, ఆ సమస్యను విడగొట్టేవారనేది, ఇవన్నీ కూడా గురువు చేస్తుండేవారు. సో ప్రజల కోసము వారు పాటుపడుతూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే సామాజికంగా సామాజికంగా పాటుపడుతూ ఉండేవారు. అందరు గురువులు అందరూ కూడా ఏదో స్పిరిచువల్ కదా అని చేసి ముక్కు మూసుకొని ఒక పక్కన కూర్చుని తామేదో తాము నేర్చేసుకుని వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏమి నేర్చుకున్నారో అది ప్రజలకు ఇచ్చే వెళ్ళారు. సో సామాజికంగానే ఉన్నారు వారు కూడా. అయితే సన్యాస ధర్మము అనేది ఆ విధంగా జరుగుతుంది. అట్టి సన్యాసులను బోధనము పెట్టడము, ఎందుకంటే వారి భిక్షాటన ద్వారా మాత్రమే వారు పోషించుకోవాలి తప్ప వారు డబ్బు సంపాదించడము, భార్యా పిల్లల్ని ఆ ఇచ్చేసుకోవడము, లేకపోతే వారు సొంతంగా వండుకొని మంచి మంచి ఇల్లులు కొనుక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసుకుంటూ మంచి మంచి ఇల్లులు అవి కొనుక్కొని అద్దెలకు అవి ఇచ్చుకుంటూ వచ్చిన డబ్బుల మీద వడ్డీలు తిప్పుకుంటూ అలా బ్రతకడానికి లేదు. అవన్నీ ఓన్లీ గృహస్థ మాత్రమే చేయగలడు. అటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా గృహస్థ ధర్మంలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వబడింది. వారికి మరొక ధర్మము ఏమిటంటే సన్యాసులను ఆదరించడము కూడా ఒక ధర్మము అని మనము తెలుసుకున్నాం. రైట్. ఇకపోతే ఇప్పుడు ఈ గృహస్థులు కేవలం అది ఒకటే కాకుండా ఇంకా చేయవలసిన 5 పనుల గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఎందుకు? అది ఏంటవి? యజ్ఞాలు ఏ విధంగా చేయాలి, ఎటువంటి యజ్ఞాలు చేయాలి. ఇప్పుడు మనం అటువంటి యజ్ఞాలు చేయడానికి మనకు కుదరదు కాబట్టి ఒక సింపుల్ టిప్ కూడా నేను ఇచ్చాను. ఏంటంటే దీపం. ఎప్పుడూ కూడా ఒక జ్యోతి ఇంట్లో వెలుగుతూ ఉండాలి. అది యజ్ఞంతో సమానము, ఒక జ్యోతి. సో దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎక్యుములేట్ అవుతూ ఉంటే ఇంట్లో కానీ గాలి వల్ల పంచభూతాలు
కేవలం ఎప్పుడు మన వల్లే అన్ని జరుగుతున్నాయి అనుకోవడానికి కూడా లేదు. పంచభూతాలు వీఆర్ ఎక్స్పోజ్డ్ టు ప్రకృతి, రైట్? ప్రకృతిలో పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి. మనం అనుకుంటాం కేవలము మనం 4 గోడలు కట్టుకున్నాము, ఈ 4 గోడల లోపల ఉంటున్నాము, వీఆర్ సేఫ్ అని. అదేం లేదు. వీఆర్ ఎక్స్పోజ్డ్ టు నేచర్, టు ఎవ్రీథింగ్. కాబట్టి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ అంటే దట్ ఈస్ ఎనర్జీ, దట్ ఇస్ సంథింగ్ దట్ డజంట్ దట్ గోస్ అగెన్స్ట్ యువర్ సోల్. ఎన్నో రకాల ఎనర్జీస్ ఉంటాయి. కొన్ని ఎనర్జీస్ కొంతమందికి పడదు, కొంతమందికి పడుతుంది. అంటే వాళ్ళ లోపల ఏముందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ప్యూర్గా పాజిటివ్ ఎనర్జీస్తో ఉన్నవారికి ఏమాత్రం నెగిటివిటీ ఉన్నా కూడా అది వారికి సెట్ అవ్వదు. సో కాబట్టి ఎట్లా చేసుకోవాలంటే, ఒక దీపం ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. దానికో ఆవు నెయ్యిలు గట్రా వేయాల్సిన అవసరంలా. భక్తి యోగంలో చేసినవన్నీ ఏమీ చేయొద్దు. పసుపులు, కుంకాలు, పువ్వులు, లేకపోతే ఆవు నేతులు అవేమక్కర్లా. ఈవెన్ చీప్ నూనె అయినా పర్వాలేదు. దిస్ ఈజ్ నాట్ టు, యూఆర్ నాట్ ఆఫరింగ్ దిస్ ల్యాంప్ టు ఎనీ గాడ్, జస్ట్ టు కీపింగ్ ఇన్ యువర్ హోమ్. నీ హోమ్లో ఉంచి ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కూడాను ఆ యజ్ఞంలో దగ్ధం అయిపోతుంది. ఇది ఒక టిప్ నేను చెప్పాను. ఇది సద్గురు గారు కూడా చెప్పారు. సద్గురు చెప్పిన తర్వాత ఆయన నుంచి నేను మీకు చెప్తున్నాను. అది ఇవన్నీ కూడా గృహస్థులు చేయవలసిన ధర్మాలు. తర్వాత భక్తుల అనుభవములు. ఇక ఇంకొక సంతోషదాయకమైన సంగతి ఏమిటో చూద్దాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అంటే 9వ అంకంలో 26వ శ్లోకం, 9వ అధ్యాయము 26వ శ్లోకంలో ఇట్లా చెప్పారట. ఏమిటి? శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దాన్ని నేను గ్రహించెదను. ఎవరు? కృష్ణుడు చెప్పారు. తన భక్తుడు ఏదైనా సమర్పించినచో దాన్ని నేను గ్రహించెదను. తన భక్తుడు ఏదైనా సమర్పించవలని అనుకొని మరచినచో అట్టివానికి బాబా జ్ఞాపకము చేసి ఆ అర్పితమును గ్రహించి ఆశీర్వదించేవారు. చూసారా? ఇప్పుడు శ్రీకృష్ణులకు కానీ, శ్రీకృష్ణుడే కాదు ఏ దేవుడికైనా పలానా మొక్కుకుంటుంటారు చాలామంది. పలానా చేస్తామని మొక్కుకుని ఏదో సమయం కుదరకో లేదా మర్చిపోయో చేయలేదు. చెయ్యకపోతే బాబా గారు వాళ్ళకి జ్ఞప్తికి చేసేవారట. చూడండి, బాబా గారు వాళ్ళకి అది జ్ఞప్తికి చేసి ఫలానా అప్పుడు ఫలానా టైంలో నువ్వు ఇలా మొక్కావు అని జ్ఞప్తికి చేసి దానిని తను గ్రహించేవారట, తను తీసుకుండేవారంట ఆ మొక్కుని, దానిని. సో అట్టివి కొన్ని చాలా ఉదాహరణలు ఉన్నాయి. అది ఇప్పుడు చెప్పబోతున్నారు. అంటే మరి దేవుడికి మొక్కుకున్నారా కదా, ఈయన ఎందుకు తీసుకుంటున్నారంటే మరి దేవునికి భక్తునికి మధ్య అనుసంధానం గురువే కదా. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాము. గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఏ పూజారి అయితే ఉంటాడో ఆ పూజారిని దేవుడిగా భావించి ఆయన కాళ్ళకు నమస్కారాలు పెట్టడము, ఆయనకి దక్షిణ ఇవ్వడము, ఆయనకే దానం చేయడము. దేవుడికి ఇవ్వట్లేదు కదా. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు, రైట్? సో అదే విధంగా ఈ స్పిరిచువల్ లెవెల్లో కూడా ఎందుకలా చేస్తున్నారు అందరూ హైందవ సాంప్రదాయంలో. అక్కడ ఆ పూజారి లేదా ఆ బ్రాహ్మణతన్ని మనం ఎలా చూస్తున్నాము? దేవుని యొక్క ప్రతినిధిగా చూస్తున్నాము. చూసి ఇవన్నీ కూడా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది, లేదా ఆయన కాళ్ళకు మొక్కడం జరుగుతుంది. అక్కడే ఉంటాడు శివుడు, కానీ ఆయన ముందే, పెద్ద ఆయన ముందే ఈయన కాళ్ళు మొక్కుతూ ఉంటారు. సో ఇట్లా ఎలాగైతే భక్తి యోగంలో ఉన్నప్పుడు సాంప్రదాయాలు పాటించడం జరుగుతుందో అట్టి సాంప్రదాయమే గురు సాంప్రదాయంలో కూడా ఉన్నది. ఈయన గురువు అంటే ఏంటి? ఇప్పుడు మన అగరబత్తి, అంబికా అగరబత్తి ఏం చెప్తూ ఉండేవారు? అంబికా అగరబత్తి ఎందుకు అలాగా హైలైట్ అయిందో తెలుసా? ఎన్ని అగరబత్తులు వచ్చినా కూడా. ఎందుకంటే ఆ పర్టికులర్ స్లోగన్ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా అగరబత్తి. అది బాగా క్యాష్ చేసుకుంది. అదేంటంటే గురు సాంప్రదాయానికి సంబంధించిన ఒక కోడ్. అది దాన్ని వాళ్ళు వాడారు కమర్షియల్గా. సో గురువు అనేవాడు భగవంతునికి భక్తునికి అనుసంధానమై ఉంటాడు. అటువంటి వాడికి ఇవ్వడం చాలా ఉత్కృష్టమైనది. పూజ అష్టోత్తర సహస్రం చేసిన
పూజారి అనుసంధానం అయి ఉన్నాడో లేదో మనకు తెలియదు అనుకుని మనం ఇన్ని చేస్తుండేటప్పుడు బాబా గారు దైవలీలను చూపించి అనుసంధానం అయి ఉన్నప్పుడు ఆయనకు ఇవ్వడంలో తప్పు ఏమీ లేదు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు. తర్కడ్ కుటుంబము, ఎవరు తండ్రి కొడుకుల గురించి చెప్తున్నారు. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తక్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు. ఇతను ఈ తర్కడ్ అనే ఆయన, ఇతని పేరు ఇంకోటి బాబాసాహెబ్ తర్కడ్, ఆత్మారాం, ఏవో పేర్లున్నాయి. ఇతను ప్రార్థన సమాజస్థుడు అంటే ఏవో ప్రార్థనలు చేసే సమాజానికి సంబంధించిన వాడు అయినప్పటికీ కూడా బాబాకు ప్రియమైన భక్తుడట. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగ్గుల ప్రేమించుచుండిరి. తల్లితో కూడా కొడుకు షిరిడీకి పోయి వచ్చుట వేససరలు గడపవాలని నిర్ణయించరి. తల్లితో పాటుగా కొడుకు షిరిడీకి రావాలని తండ్రి నిర్ణయించుకున్నారు. కానీ కొడుకు ఇష్టపడలేదు. కారణమేమన్నా, తన తండ్రి ప్రార్థన సమాజములకు చెందిన వాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చెయ్యకపోవచ్చునని సంశయించను. కానీ తండ్రి పూజను సక్రమంగా చేసేదనని వాగ్దానము చేయుటచే బయలుదేరను. అందుచే శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఓకే, సో తండ్రి ఏమో ప్రార్థనా సమాజానికి చెందినవాడు, ఆయన బాబాకి ప్రత్యేక పూజలేమి చేయడు. కానీ తల్లి కొడుకులు ఇద్దరు కూడా బాబాకి భక్తులు. సో ఇంట్లో బాబా గారి యొక్క పటమో లేకపోతే విగ్రహమో ఏదో పెట్టుకుని వారు ప్రతిరోజు కూడా ఆయనకు ఆరాధిస్తున్నారు, ప్రార్థన అదే బాబా గారిని పూజిస్తున్నారో లేకపోతే మెడిటేషన్ చేస్తున్నారు, ధ్యానిస్తున్నారు మొత్తానికి. కానీ తండ్రి చేయడు, ఆయన ప్రార్థనా సమాజంలో పోతూ ఉంటాడు. సో మనం ఈ షిరిడి వెళ్తే ఎలాగమ్మా, ఇక్కడ ఇంట్లో పూజ ఎవరు చేస్తారు, నాన్న చూస్తే అందులో తిరుగుతూ ఉంటాడు, వద్దు అని చెప్పి అన్నాడట. అయినా సరే నేను పర్వాలేదులే నేను చేస్తానులే అని తండ్రి ఒప్పించి వీరిద్దరిని తల్లి కొడుకుని పంపాడు. ఆ మరుసటి దినము శనివారము నాడు తండ్రి యొక్క తర్కడ్ త్వరగా లేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి లాంఛనము వలె కాక కొడుకు చేసినట్లే పూజను సక్రమంగా నెరవేర్చుదనని ప్రార్థించాడు. సో నెక్స్ట్ డే వీళ్ళిద్దరు తల్లి కొడుకులు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ నా కొడుకు ఎలాగైతే ప్రార్థన చేసేవాడో పూజ చేసేవాడో అదే విధంగా నేను నెరవేర్చదను అని బాబాకు సంకల్పం చేసుకున్నాడు. ఆనాటి పూజ అలాగే సమాప్తి చేసి నైవేద్యం నిమిత్తము కలకండను అర్పించాడు. కలకండ అంటే అది స్వీట్ కదా, దాన్ని బాబాకి పెట్టాడట. సమయం అందు దాన్ని పంచిపెట్టాను. అదేంటంటే ఇప్పుడు మనం జనరల్గా ఇది నవగురువార వ్రతాలు కొంతమంది చేస్తూ ఉంటారు. పూజ అయిన వెంటనే ఎక్కువ టైము వేస్ట్ చేయకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే ఆ ప్రసాదాన్ని కానీ దక్షిణ కానీ ఏదైనా కానీ అవి పంచిపెట్టాలి. అది ఎందుకో నాకు తెలియదు, అలా అంటారు. సో ఇక్కడ కూడా అలాగే రాశారు, సమయం అందే దాన్ని పంచిపెట్టాను అంటే సమయం దాటిపోకుండా పంచిపెట్టాను అని అర్థం. ఆనాటి సాయంత్రము మరుసటి దినము ఆదివారము పూజ అంతయు సవ్యముగా జరిగింది. దానికి మరుసటి దినము సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు. ఎవరు? ఆత్మారాదే వాళ్ళ తండ్రి. పూజ ఎంతయో కొడుకు నాకు వాగ్దానం చేసినట్లే సరిగ్గా జరుగుతున్నందుకు సంతోషించెను. మంగళవారం నాడు పూజనెప్పటి వలె సలిపి కచేరీకి పోయాను. మధ్యాహ్న భోజనం నాకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదం లేకుండెను. నౌకరకు అడగగా ఆనాడు ప్రసాదం అర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పాను. అయ్యో ప్రసాదం లేదు అంటే హడావిడిగా నెక్స్ట్ డే మంగళవారం రోజున అంతవరకు సోమవారం వరకు బాగా శ్రద్ధగా చేశాడు. మంగళవారం రోజున ఏదో కచేరీ ఉంది, ఆ పనిలో పడిపోయి బాబాకి పూజ చేశాడు కానీ ప్రసాదం పెట్టలేదట, నైవేద్యం పెట్టలేదట. మళ్ళీ నౌకరికి అడిగితే అదేంటి స్వామి అలా అంటారు, మీరు మర్చిపోయారు కదా అని చెప్పేసి అతను గుర్తు చేశాడు. ఈ సంగతి వినగానే వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి బాబాని క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయం జ్ఞప్తికి తేనందుకు నిందించను. అంతేకాకుండా బాబాని తిరిగి నిందించాడంట, నువ్వు నాకు జ్ఞాపకం తీసుకురావద్దా నువ్వు అని. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు వ్రాసి బాబాని క్షమాపణ వేడుకోమనెను. అది
ఈ తల్లి కొడుకులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక చిట్టి రాసి పంపి ఇలా ఇలా జరిగింది, ఇలా అయిపోయింది, బాబాకు క్షమాపణ అడగండి మీరిద్దరు అని చెప్పేసి చెప్పాడట. ఇది బాంద్రాలో మంగళవారం 12 గంటలకు జరిగింది. అదే సమయమందు మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు బాబా ఆత్మారాముని భార్యతో, ఈ తల్లి కొడుకుల్లో తల్లితో ఏమన్నాడంట బాబా, తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశంతో పోయినాను, ఏమైనా ఉందేమో తినే ఉద్దేశంతో పోయాను మీ ఇంటికి అమ్మా. తలుపు తాళం వేసి ఉండెను. ఎలాగో నన్ను లోపలికి ప్రవేశించి తిని, కానీ తినుటకేమీ లేక తిరిగి వచ్చి తినమ్మా అని చెప్పేసి అన్నారంట. సో ఆయనకు అక్కడ ఏమి జరిగిందో ఆయన హడావిడిగా మర్చిపోయి కచేరీకి వెళ్ళిపోయాడు, పూజ చేశాడు కానీ నైవేద్యం పెట్టలేదు. ఇక్కడ అది ఎక్కడ జరిగింది? బాంద్రాలో జరిగింది. షిరిడీలో ఉన్న బాబా ఈ తల్లి కొడుకులకు చెప్పాడట ఈ విధంగా, నేను మీ ఇంటికి వెళ్ళానమ్మా, తాళం వేసింది, ఆయన బలవంతంగా లోపలికి వెళ్ళాను, తీరా చూసారకు అక్కడ ఏ నైవేద్యము లేదు నాకు అని చెప్పేసి వీళ్ళకి చెప్పారట. ఆమెకు బాబా మాటలు మొదట బోధపడలేదు, ఏంటిలా అంటున్నారు అని. కానీ పక్కనే ఉన్న కుమారుడు ఇంటి వద్ద పూజలో ఏదో లోటుపాటు జరిగింది, నాన్న ఏదో చేసే ఉంటాడు అనేసి గ్రహించి ఇంటికి పోవడానికి సెలవిమ్మని బాబాని వేడుకునేను. అందులోకి బాబా నిరాకరించను, కానీ పూజను అక్కడనే చేయమనను. అప్పుడు అన్నారట, అక్కర్లేదు, నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆ పూజ ఏదో నువ్వు ఇక్కడే చెయ్యన్నారట. కొడుకు వెంటనే తండ్రికి షిరిడిలో జరిగిన దాన్ని అంతటినీ వ్రాసను, పూజను తగిన శ్రద్ధగా చేయమని వేడుకోండి. తండ్రికి, అమ్మ నాన్న కొంచెం దయచేసి శ్రద్ధగా చెయ్యని. ఈ 2 ఉత్తరవులు ఒకటికొకటి మార్గ మధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానాలకు చేరిను. ఇది ఆశ్చర్యము కదా. యువతల కొడుకు రాసిన కొడుకు తల్లి కొడుకుతో జరిగిన అనుభవము ఒక చిట్టి రాసి ఈయన పంపించాడు. ఆయన నేను మర్చిపోయాను కచేరీ హడావిడిలో పడిపోయి ఆయన ఒక చిట్టి రాసి ఇటు పంపించాడు. ఇది 2 కూడా జరిగే ఎవరికి వాళ్ళకి అందుకున్నప్పుడు అసలు ఏం జరిగింది అన్నది పూర్తిగా వీళ్ళకి అర్థమైంది. సో బాబా గారు అంత అంత ఆ విధంగా విశ్వవ్యాప్తమై ఉండడం వల్ల ఎక్కడ ఏమి జరిగినా కూడా వారికి తెలుస్తుంది. ఇది ఒక యోగ సాధన. ఆయన తన ఆత్మస్థాయిని పెంచుకోవడానికి ఇటువంటి సాధనని ఆయన ఎంచుకున్నారు అంటే దైవ సామ్రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఈ దేవుని యొక్క లీలలే వాళ్ళు చేస్తారు. మనమైనా కూడా మన ఆ స్థాయికి ఎదిగిపోయామనుకోండి స్పిరిచువల్గా, మనం కూడా ఇలాంటి లీలలే చేయడం అనేది జరుగుతుంది. ఆత్మారాముని భార్య విషయము ఆలోచింతము. ఆమె 3 వస్తువులను నైవేద్యం పెట్టడానికి సంకల్పించుకునేను ఒకసారట. ఏమిటా వస్తువులు? 1 వంకాయ పెరుగు పచ్చడి, 2వది వంకాయ వేపుడు కూర, 3వది పేడ. పేడ అంటే తెలుసు కదా, అదే చక్కెరతో చేసేది. బాబా వీరిని ఎట్లు గ్రహించారో చూద్దాం. ఈ 3 ఎలాగా ఆయన గ్రహించారో చూద్దాం. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడంట. ఈయనెవరు? రఘువీర భాస్కర పురందర్. ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురందర్ని భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడుకున్నది. అంటే తాను వండి కూడా పంపలేదు. 2 మంచి వంకాయలు, నవనవలాడే వంకాయలు తీసుకొని 1 వంకాయతో వంకాయ పెరుగు పచ్చడి, ఇంకో వంకాయతో వేపుడు చేసి బాబాకి భోజనంలో వడ్డించమని చెప్పిందట. షిరిడి చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజనం నాకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళింది. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను, కానీ దానిని అందరికీ పంచిపెట్టాడు. చాలా రుచిగా ఉంది అని టేస్ట్ చేశాడు, కానీ పూర్తిగా తినలా, అందరికీ పంచిపెట్టాడు. బాబా వంకాయ వేపుడు కూడా అలాగే చేశారు. ఈ సంగతి రాధాకృష్ణమ్మాయికి తెలియపరిచిరి. అది వంకాయల కాలం కాదు గనుక ఆమెకి ఏమీ తోచకుండాను. ఏమో ఎందుకు అలా చేశారు, వంకాయల కాలం కూడా కాదు, బట్ ఆమెకి వంకాయలు పంపించాలని అనిపించడము, ఈవిడ చేసి పెట్టడము, కానీ ఆయన అది అందరికీ పంచడము, ఇది ఏమిటో దీని యొక్క మర్మం అయితే నాకు అర్థం కాలేదు అని రాధాకృష్ణమ్మాయి చెప్పేసి అనడము జరిగింది. సో వంకాయలు ఎట్లు సంపాదించడం అన్నది ఆమెకు సమస్య. ఓకే, వంకాయ అది
సో అందరికీ పంచిపెట్టేశారు. వంకాయ పచ్చడి తెచ్చిన దెవరని కనుగొనగా పురంధరుని భార్య అని తెలియుటచే వంకాయ వేపుడు కూడా ఆమె చేసి పెట్టవలనని నిశ్చయించిరి జనాలు. అప్పటికందరికీ బాబా కోరిన వంకాయ వేపుడు గల ప్రాముఖ్యము తెలిసినది. బాబా సర్వజ్ఞుడని అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మంకడ్ అనువాడు షిరిడీ పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకునెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలను అనుకునేను. ఎవరు ఈయన చేత ఇల్లంతయు వెతుకును, కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఈ పేడ అప్పటికే బాబాకు నైవేద్యం పెట్టి ఉన్నది. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉన్నాడు. ఎవరో వెళ్తున్న సదరు వ్యక్తి. కానీ ఆమె బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆ పేడను అతని ద్వారానే పంపించింది. బాబా దాన్ని పుచ్చుకుని తినునని నమ్మి ఉండెను. బాబా దాన్ని పుచ్చుకుని తింటాడని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించను. పేడా తీసుకుని వెళ్ళటం మరిచిపోయి ఇతను ఏం చేశాడు? వెళ్ళాడు. తన తండ్రి పోయాడని దుఃఖంలో ఉన్నాడు కానీ వెళ్ళాడు. ఆ పేడ తీసుకెళ్ళడం మర్చిపోయాడు. బాబా ఊరుకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకే వెళ్ళినప్పుడు కూడా పేడా తీసుకుని పోవడం మర్చిపోయాడు. అంటే వీళ్ళు ఎక్కడో సత్తరంలో వాటిలో దిగుతుంటారు కదా, అక్కడి నుంచే బాబా దగ్గర తీసుకెళ్ళడం మర్చిపోయాడు. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమైనా తెచ్చినావా అని అడిగాను. ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠా ఇవ్వలేదా అని అడిగారట. కుర్రవాడికి అదంతా జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను. ఎవరు ఆ వ్యక్తి? బాబాను క్షమాపణ కోరాను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికి ఇచ్చాను. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కన మృంగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకునేను. ఆ భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీశాను. అయినా గీతల వాక్యము గీతలో వాక్యం ఏంటి? నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను కూడా వారిని చేరదీస్తాను అని చేసి కృష్ణుడు ఎలాగైతే అన్నాడో అదే విధంగా బాబా గారి యొక్క లీల కూడా కృష్ణుడు చెప్పిన విధంగానే ఉంటుంది అని ఆ విధంగా నిరూపించారు అని చెప్పడం జరిగింది. అది ఇక్కడ విషయము. సో కాబట్టి తన భక్తులు తన కోసం ఏమి చేస్తున్నారో బాబాకు ఎరుకలోనే ఉంటారు. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు, ఇది చూద్దాం. ఓకే. ఒకప్పుడు ఆత్మారాముని భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యాను. అందరికీ వడ్డించిరి. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించను. వెంటనే తర్కట్ భార్య లేచి, ఇతని భార్య లేచి ఒక రొట్టె మొక్కను విసరను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె మొక్కను తినను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఇట్లనెను, తల్లి, నా కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతిని కలుగుజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యం ఆడను. నా ఎందట్లే దయయుంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఎందుంచుకొనుము. ఇదంతయో ఆమెకి అని చెప్పారు. ఏదైనా అర్థం కాలేదు. ఇదేంటి బాబాకు భోజనం పెట్టానని చెప్పేసి ఇదంతా చెప్తున్నారు. నేను బాబాకి ఎక్కడ పెట్టాను? కుక్క కదా, ఒక ముక్క విసిరేసానని ఈవిడ అనుకుంటుంది. ఈవిడకి బోధపడల. కావున ఆమె ఇట్లా జవాబిచ్చింది. ఏమిటి? బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై నేను ఆధారపడి ఉన్నాను. నీకెలా భోజనం పెట్టగలను? నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. నేనే భోజనం చేయడం కోసం ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. నాకంటూ ఒక సపరేట్ ఇది లేదు. ఎందుకంటే తను ఇక్కడ బస చేసింది కదా, తనకంటూ ఓన్ కిచెను, తనకంటూ ఓన్ పాత్రలు ఇవేం లేవు వండి పెట్టడానికి. తానే బసలో భోజనం పెడతారు కదా, దానికి డబ్బులు పే చేసి పేయింగ్ గెస్ట్ లా ఉంటే ఆవిడ తింటోంది. ఇంకా అలాంటప్పుడు నేను ఎక్కడ నీకు భోజనం పెట్టగలను? నీ వంట చేయడానికి ఈయన పాత్రలు ఉన్నాయా, అది ఉన్నాయా, ఇది ఉన్నాయా అని అడుగుతుంది ఈవిడ. అప్పుడు అందుకు బాబా ఇట్లా, నేను నీవిచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టె ముక్కలు తిని ఇప్పటికీ తేనెపు తీచున్నాను. నేను
నీ భోజనమునకు పూర్వం ఏ కుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటే అనేసి చెప్పారు. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగా గలవన్నీయు నా అంశములే. నేనే వాటి ఆకారంలో అన్ని ఆకారాల్లో తిరుగుచున్నాను. చూసారా, ఇది ఏకత్వము. ఇది ఏకత్వము. ఆయన అనాహత చక్రానికి అబోవ్ ఉన్నారు. ఆయన స్థాయి అనాహత చక్రానికి అబోవ్ ఉన్నారు ఆ స్థాయి. కాబట్టి ఏకత్వము అనేది ఆయన సాధన చేయగలుగుతున్నారు. ఏకత్వము అన్ జస్ట్ లైక్ కృష్ణుడు. కృష్ణుడు ఎలాగైతే తన నోరు విప్పి మట్టి చూపించమని వాళ్ళ అమ్మ కోపంగా అడిగితే నోరు విప్పంగానే మొత్తం విశ్వాన్నంతటిని చూపించాడో, అతని యొక్క ఆత్మస్థాయి ఏంటో తల్లికి ప్రపంచానికి తెలియపరిచాడు. అప్పటికే ఏకత్వ స్థాయిలో ఉన్నాడు కృష్ణుడు, ఆ చిన్న బాబు. సో ఇతను కూడా అలా ఏకత్వ స్థాయిలో ఉన్నారు ఈయన. ఆ కుక్క నేను ఒకటే, ఆ కుక్క యొక్క ఆత్మ నేను ఒకటే. ఏకత్వము ఏకత్వాన్ని సూచిస్తుంది, అది ఆత్మ స్థాయిని సూచిస్తోంది. ఎబో అనాహత చక్ర స్థాయి అంటే అది ఇంకా ఎక్కడే ఉన్నారు ఆయన అప్పటికి. సో అది పై స్థాయిలోనే ఉన్నారు స్పిరిచువల్గా. అది ఆయన చెబుతున్నారు. ఏం చెప్తున్నారంటే, నేనే వాని ఆకారంలో కూడా తిరుగుచున్నాను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు అన్నారు. చూసారా, ప్రతి జంతువులో కూడా, ప్రతి జీవిలో కూడా నన్ను చూడగలిగినాడు వారు నా ప్రియభక్తులు. కాబట్టి నేను ఒకటి తక్కిన జీవరాశి ఇంకొకటి కాబట్టి నేను ఒకటి తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వ భావము భేదము నాకు లేదు. సో మీరు కూడా అటువంటి భేదాన్ని విడిచి నన్నే సేవింపము. ఒక కుక్కకి భోజనం పెట్టినా బాబాకి పెట్టానని నన్నే సేవిస్తున్నారనుకో, అంటే నీ స్థాయి కూడా అలా అక్కడ పెరగాలి. ఆ విధంగా నువ్వు అలా నీ యొక్క ఆలోచన అలా మారినప్పుడే నీ స్థాయి పెరుగుతుంది అని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. నాకే భోజనం పెట్టావనుకో, కుక్కకి పెట్టినా పిల్లికి పెట్టినా, పిల్లిలో కుక్కలో కూడా నన్నే చూడు అంటే ఆవిడ యొక్క చైతన్యాన్ని మారుస్తున్నారు ఇక్కడ. ఆ ఈవిడ ఆత్మారాముని భార్య. ఎప్పుడైతే తను కూడా సాధన చేయడం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా ఆవిడ ఆలోచనే కాదు, ఆవిడ ఆత్మ యొక్క స్థాయి కూడా మారుతుంది. ఆ విధంగా తన భక్తులకు తను హెల్ప్ చేస్తూ ఉండేవారు. ఈ అమృతతుల్యమగు మాటలు విని ఆమె మనస్సు కరిగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొని పోయెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. సో ఇక్కడ నీతి ఏంటంటే, భగవంతుని జీవులన్నిటి యందు గనుము అన్నది ఈ అధ్యయనములో నేర్చుకోవలసిన నీతి. భగవంతుని జీవులన్నిటి యందు భగవంతున్నే గనము చూడండి అని చెప్పడమే ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవి అన్నియు భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. ఇక ఉన్న జీవకోటి, ఈ జీవకోటి అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపాలే. వాటిలో మనం చూడగలిగేది ఏంటంటే దైవత్వాన్ని చూడాలి. దైవత్వం అంటే అదేంటి మరి, మనుషులు రకరకాలుగా ఉన్నారు కదా, ఎలా దైవత్వాన్ని చూస్తాము అంటే, మనుషులు రకరకాలుగా ఉండడానికి గల కారణం ఏంటంటే స్పిరిచువల్ బాడీ కాదు. స్పిరిచువల్ బాడీ అనేది ఆల్వేజ్ దైవాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఎవ్వరు ఏమి కరెక్ట్ చేయలేరు. దాన్ని కరెక్ట్ చేయలేరు. కరప్షన్స్ అన్ని జరిగేవి ఏంటంటే మిగతా లేయర్స్లోనే. మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీస్ ఉంటాయి కదా, శారీరక బాడీ, శరీరము. సో ఇవే ప్రాపంచికంగా అవి కనెక్ట్ అయ్యి వాటిల్లో ఆ ప్రాపంచికపరమైన వాటన్నిటిని గ్రహించి ఆ స్పిరిచువాలిటీకి దూరం అవుతూ ఆ మనిషిని ఎప్పటికీ కూడా లోనికి రానివ్వకుండా చేస్తున్న శరీరాలు అవే. దానికి అనుగుణంగా ఈ బుద్ధి అనేది, ఇంటెలెక్ట్ అనేది కూడా వాటికి అనుగుణంగా పనిచేస్తూ ఉండడం వల్ల మానవుడు ఇంకా 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 ఆధ్యాత్మికతకు, ఆత్మ సాక్షాత్కారానికి దూరంగా పరిగెడుతూ వెళ్ళిపోతున్నాడు. సో అదంతా కూడా కాన్షియస్నెస్కి సంబంధించినది. ఎప్పుడైతే కాన్షియస్నెస్ బాడీ అనేది
ఆ కాన్షియస్నెస్, ఆ అల్లరి, ఆ అల్లరంతా ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మానవుడు ఆటోమేటిక్గా ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వడం మొదలు పెడతాడు. సబ్ కాన్షియస్ స్టేట్లోకి వస్తాడు. ఆల్ఫా స్టేట్ అంటారు చూసారా, సబ్ కాన్షియస్ స్టేట్లోకి వస్తాడు. అందుకే దానికే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ మెయిన్గా ఏం చేస్తుంది, మన ఇది కూడా చేసాము, ఏంటది, వర్క్షాప్ కూడా చేసాం, మేనిఫెస్టేషన్. ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? మెడిటేషన్ ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది. ఎలా? మన ఈ ఆ, ఈ ఈ ప్రాపంచకంతో కనెక్ట్ అయినవన్నిటినీ కూడా ఏమవుతుంది, అవన్నిటినీ కూడా డౌన్ ప్లే అవుతాయి మెడిటేషన్లో ఉన్నప్పుడు. డౌన్ ప్లే అయినప్పుడు ఆటోమేటిక్గా మన కాన్షియస్నెస్ అనేది బయటకి కాకుండా, ఎప్పుడైతే అవి డౌన్ ప్లేన్ అయినవో బయటకి కాకుండా లోపలికి ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఈవెన్ మన పంచేంద్రియాలతో సహా, మన ఓన్ కళ్ళు, మన చెవులు, మన స్కిన్ అన్నీ కూడా లోనికి ఇన్వాల్వ్ అవుతాయి. ఎప్పుడు బయటికే ఉంటాయి కదా, లోనికి రాదని అనుకోవడానికి లేదు. వాటికి ఆ కెపాసిటీ ఉంది. అందువల్ల మనకు బయట ఏమైనా శబ్దాలు వచ్చినా, మెడిటేషన్లో ఉన్నప్పుడు బయట శబ్దాలు ఏమైనా వచ్చినా, ఎవరైనా మాట్లాడినా చేసినా చెందినా మనకి వినబడదు. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడు బయటకి ఎక్స్పోజ్ అయి ఉన్న ఇదే పంచేంద్రియాలు ఎప్పుడైతే నువ్వు సబ్ కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళావో, అంటే మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళావో, ఇలాగ ఈ బయట ఉన్నవి కాస్త ఇలాగ లోపలికి ఇన్వాల్వ్ అవుతాయి. అది మనకి ముఖ్యము. అటువంటి స్టేట్లో ఉన్నప్పుడే నువ్వు మేనిఫెస్ట్ చేయగలవు. మనం చేసిన వర్క్షాప్ గుర్తు తెచ్చుకోండి. అందుకే మనం చేసాం. అటువంటి అటువంటి సమయంలోనే నువ్వు నీ యొక్క కాన్షియస్నెస్ని పెంచుకోగలవు. నువ్వు నువ్వు మరో లోకాలకు నువ్వు వెళ్ళగలవు. మరో లోకాలకు కూడా నువ్వు వెళ్ళగలవు. ఇతర లోకాలకు కూడా ఎప్పుడు ఇదంతా జరిగినప్పుడు. లేకపోతే ఇక్కడిక్కడే ఉంటుంది కాన్షియస్నెస్. అక్కడక్కడ ఉండే అనుభవాలే ఇస్తుంది. అవన్నీ నిజం కాదు. రకరకాల అనుభవాలు చెప్తూ ఉంటారు. వచ్చే అనుభవాలన్నీ కూడా దైవానికి సంబంధించిన అనుభవాలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లోపలికి వెళ్ళావా లేదా అన్నది నీకే తెలియాలి. ఎటువంటి స్టేట్లో ఉన్నావు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అన్నది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. దానికి ప్రత్యేకంగా దాన్ని ఎవరికి వారే అసెస్ చేసుకోవాలి. బట్ ఎనీవే, సో కాబట్టి అది ఇక్కడ చెబుతున్నారు. సో సో ఈయన బాబా గారి యొక్క విషయంకి వచ్చేసరికి ఏంటంటే, ఆయన ఎప్పుడు అదే స్టేట్లో ఉంటాడు ఆయన. సో ఆటోమేటిక్గా విశ్వవ్యాప్తం అయిపోయారు వారు. ఇంకా మనం ఉండే రకరకాల ఎన్నిట్లో ఉండరు కదా. వీటిలో ఆయన ఏంటంటే అన్రియాక్టివ్ ఉంటారు. ఆయన ప్రజల మధ్య ఉన్నారు ఆయన. కానీ ఎప్పుడూ కూడా ఇంటర్నల్గానే అతను కనెక్ట్ అయి ఉంటారు. మనకు ఆల్రెడీ పాత రికార్డింగ్స్లో నేను ఆల్రెడీ చెప్పాను నేను. సో కాబట్టి ఎప్పుడు కూడా విశ్వవ్యాప్తమై ఏకత్వ సాధనలోనే ఉంటారు ఆయన. ఏకత్వ సాధనలోనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధాలను ఆచరణ రూపంన ఎట్లుంచవలనో అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారు. అది బాబా గారి ఉపనిషత్తులు. మనకి బాబా గారి కన్నా ముందే ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి. అందులో ఉన్న ప్రబోధాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటినీ ఈయన ఆచరణ రూపంలో ప్రజలకు అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి చూపిస్తూ ఉండేవారట. అది అక్కడ విషయం. సో ఇంత ఏకత్వ సాధనలో ఉండి ఎక్కడెక్కడో విశ్వవ్యాప్తంగా కనెక్ట్ అయి ఉన్న బాబా గారికి ఏ ఉపనిషత్తులో ఏమి ఉందో, ఏ వేదంలో ఏమి రాసుందో తెలుసుకోవడం పెద్ద ప్రాబ్లం, ఏం పెద్ద విశేషమేం కాదు. ఆయన ఎక్కడెక్కడో ఉన్న విశ్వంలోనే ఆయన కనెక్ట్ అవుతుండేటప్పుడు ఆ ఒక వేదంలో ఉన్నది ఏం సారాంశం ఉందా ఆయనకి తెలుసుకోలేరా? ఏ ఉపనిషత్తులో ఏ ఉందో అని ఈజీగా దాన్ని తెలుసుకోలేరా స్పిరిచువల్గా? సో అట్లాగా ఆయన ఏ కేవలం ఆయన చూపించేవన్నీ కూడా అనుభవపూర్వకంగా ప్రజలకి ఇచ్చే ప్రబోధాలన్నీ కూడా ఆ ఉపనిషత్తుల్లోని, వేదాల్లోని, వాటిల్లో స్పిరిచువల్ గ్రంథాల్లో ఉన్న వాటినే ఆయన పాటిస్తూ అనుభవపూర్వకంగా ఆ ప్రబోధాలను ప్రజలకు తెలియపరుస్తూ ఉండేవారు. అది ఇక్కడ జరిగిన విషయం. ఈ విధంగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతాలను బోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి.
ఇది మనకి 9వ అధ్యాయము ఇలా ముగించారు హేమట్ పంత్ గారు. మనము 9 అధ్యాయాలు ఇప్పటితో పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. మెడిటేషన్ చేద్దాం.